పశ్చిమాసియా వార్ అమెరికా ఆయుధ వ్యవస్థను కుంగదీస్తోందా? ఆయుధ నిల్వలు తరిగిపోతుండటంపై రక్షణ దళాల్లోనే ఆందోళన వ్యక్తమవుతోందా? తాజా పరిణామాలు పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. దీనికి సంబంధించి సాక్షాత్తు అగ్రరాజ్య జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ ట్రంప్కు తాజా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం నుంచి బయటపడకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. 5 నెలలుగా ఇరాన్తో చేస్తున్న యుద్ధం కారణంగా అమెరికాకు గట్టి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇరాన్పై భీకర దాడులకు గాను ఆయుధాలను విరివిగా వాడిస్తోంది అమెరికన్ ఆర్మీ. ఈ పరిస్థితుల్లో తమ ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని అమెరికన్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గానికి అగ్రరాజ్య జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం నుంచి ఇకడైనా బయటపడాలని, లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఇరాన్తో యుద్ధం స్వల్పకాలికంగా ఉండాల్సిందే. ఇప్పటికీ అది ఆ దశను దాటేసిందే. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రతరం చేయడానికి మనకు అందుబాటులో ఉన్న సైనిక చర్యలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదముందే. కేవలం వైమానిక శక్తితోనే నిర్దేశిత లక్ష్యాలను మనం సాధించలేం. అందుకే ఇకడైనా ఈ యుద్ధం నుంచి బయటకు వచ్చే మార్గాలను అన్వేషించాలి అని ట్రంప్ సలహాదారులకు డాన్ కేన్ ప్రైవేటుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి ఆయన పలువురు కేబినెట్ అధికారులు, CIA డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు JD వాన్స్తోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరాన్లో భూతల దాడులకు విముఖత చూపుతున్న అధ్యక్షుడు ట్రంప్ దానికి బదులుగా వైమానిక దాడులను మరింతగా పెంచుతామని ఇటీవలి కాలంలో పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఇరాన్ను ఒప్పందానికి తీసుకురావచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే సుదీర్ఘ కాలంగా వైమానిక దాడులు చేపడుతుండటంతో అగ్రరాజ్య ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 80% మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టర్లు, దాదాపు సగం పేట్రియాట్ క్షిపణుల నిల్వలు కరిగిపోయినట్లు సమాచారం. అయితే వీటిని ట్రంప్ కొట్టిపారేశారు. తమ వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ప్లాంట్లు, ఫ్యాక్టరీలను రక్షణ రంగ కంపెనీలు నిర్మిస్తున్నాయని తన ట్రూత్ ఖాతాలో పోస్టు చేశారు.